మంగళగిరిలోని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ వారు నాకు ఇంటర్మీడియట్ నుంచి స్కాలర్షిప్స్ మరియు ఇతర సహకారాలు ఇస్తూ ఆర్థికంగా హెల్ప్ చేశారు. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఫీజు కట్టడానికి చాలా కష్టపడేది. అలాంటి సమయంలో ఈ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఫైనాన్షియల్గా నాకు చాలా సహాయం చేశారు. నేనే కాదండి, మా అమ్మ కూడా ఇక్కడ మంగళగిరిలో సీకే గర్ల్స్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు పుస్తకాల సహాయం పొందింది. అలాగే నేను కూడా నా చదువులో కూడా సహాయం పొందాను. వారికి ఎంతో తోడ్పడుతుంది. ఈ సంస్థ నుంచి ఉపకారాలు పొంది చాలామంది మంచి మంచి జాబ్ పొజిషన్లో చేరుకున్న వారు, విదేశాల్లో కూడా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. ఇలా సహాయ పొందిన వాడిలో నేను ఒకడిని. మా నాన్నగారు కూడా పెద్దగా చదువుకోలేదు. విద్య మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ మీద నేను ఆలోచించి ఆయన ఆశయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను కొంతమంది ప్రముఖులైనటువంటి నా మిత్రులతోటి సంప్రదించి మరి చేనేత పారిశ్రామికుల విద్యార్థులకి విద్య డెవలప్ చేయటం కోసం ఒక ఫండ్ లాంటిది ఏర్పాటు చేద్దామని మొట్టమొదటి అనుకున్నాం. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 1983 సంవత్సరంలో మంగళగిరిలో విద్యార్థుల్లో విద్యాభిలాషను పెంపొందించడానికనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. సమాజంలో నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో భాగమే చేనేత కార్మికుల పరిస్థితి కూడా. ఇవన్నీ కూడా కొంతమంది మేమందరం కూడా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో కూర్చొని ఆలోచించాం. ప్రపంచాన్ని అంతటినీ స్పందింపజేసినటువంటి కోవిడ్ మహమ్మారి ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క సంకల్పాన్ని మాత్రం ఆపలేకపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేద చేనేత కుటుంబాలనేకం మంగళగిరిలో ఉన్నాయి. వర్తమాన సమాజంలో జీవన ప్రమాణాలు కొంతమేర మెరిగిన 4 దశాబ్దాల కిందట పరిస్థితులను గమనిస్తే చేనేత కుటుంబాల్లో అనేక మంది కులవృత్తుల్లోనే జీవన పోరాటం సాగింది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో 4 దశాబ్దాల కిందట శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవిర్భవించింది. పేద చేనేత కుటుంబాల్లోని పిల్లల చదువులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగింది సొసైటీ. స్కాలర్షిప్లు, నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి అందిస్తూ మంగళగిరి నేపథ్యం ఉన్న పద్మశాలి విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలను అలంకరించడంలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ బాసటగా నిలిచింది. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 1983 జూలై 5న మంగళగిరి వాస్తవ్యులు తొలి ఐఏఎస్ తిరందాసు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శుభారంభమైంది. తొలి మున్సిపల్ చైర్మన్ గోలి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్మశాలి ప్రముఖులు తాడిపర్తి రామ్మోహన్ రావు, డాక్టర్ కాండ్రు శివరామకృష్ణ, జంజనం మంగళాద్రి, అవ్వారు మైలార్, ఓట్ల ద్వారకాకృష్ణ, తమ్మిశెట్టి రామకృష్ణ తదితరులు శుభాశీస్సులు అందించారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులుగా మురుగుడు హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా మండ్రు రామారావు, కార్యదర్శిగా జొన్నాదుల బాబు శివప్రసాద్, సహాయ కార్యదర్శిగా వెనిగళ్ల శంకర్రావు, కోశాధికారిగా ఓట్ల రామాంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా తిరువీధుల వెంకటేశ్వరరావు, వెనిగళ్ల నాగేశ్వరరావు, అందే బాబా ప్రసాద్, అందే రామ్మోహన్ రావు, మంచా విజయమోహన్ రావు, దామర్ల కనకలింగేశ్వరరావులను ఎన్నుకున్నారు. సభ్యులుగా డాక్టర్ గోలి రామ్మోహన్ రావు, గోలి శివనాగేశ్వరరావు, జొన్నాదుల సాంబశివరావు, సిరందాసు సాంబశివరావు, వెనిగళ్ల కోమలేశ్వరరావు, ప్రగడ ఆది సుందర్రావు, దామర్ల శివరామకృష్ణ, జొన్నాదుల గురుమోహన్ రావు, జొన్నాదుల చలపతిరావు, జొన్నాదుల వరప్రసాదరావు, వెనిగళ్ల శేషగిరిరావు, చింతక్రింది వెంకట సాంబశివరావు, కొల్లి కాశీ శివరంగారావులను ఎన్నుకున్నారు. వీరంతా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటులో భాగస్వాములు. స్వాతంత్రానికి పూర్వమే మంగళగిరిలో చింతక్రింది కనకయ్య విద్యా సంస్థలకు బీజం పడితే పేద చేనేత పిల్లల్లో మధ్యలోనే చదువు ఆగిపోకూడదనే సంకల్ప బలంతో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ 4 దశాబ్దాలుగా ఆర్థిక చేయూతనిస్తూ పద్మశాలి ప్రముఖులందరినో వార్షికోత్సవ సభలకు ఆహ్వానించి విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయిస్తూ తెలుగు రాష్ట్రాల్లో చేనేత ప్రముఖులందరూ తమ వంతు ఆర్థిక సహకారం అందించేలా స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తూ నవంబర్ 17వ తేదీ శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం జరగనున్న నేపథ్యంలో సొసైటీ ప్రతినిధులు లబ్ధి పొందిన పలువురి అభిప్రాయాలను సేకరించింది. వారి మాటల్లోనే తెలుసుకుందాం. మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించిన నాటి విషయాలు కొన్ని మీ అందరి దృష్టికి తీసుకొద్దామని నేను చెప్తున్నాను. 1966 సంవత్సరంలో మా నాన్నగారు మగ్గాలు నేర్చేవాడు.
ఆయన దగ్గర సుమారు ఒక 100 మంది కార్మికులు అప్పుడు ఆ రోజుల్లోనే వర్క్ చేసేవాళ్ళు. ఆయనకి విద్యారంగం మీద చేనేత పారిశ్రామికుల పరిస్థితులు అప్పుడు అంత అనుకూలంగా లేవు. ఆ పరిస్థితుల్లో ఆయనకి విద్యారంగం మీద ఉన్నటువంటి మక్కువతోటి చేనేత పారిశ్రామికుల పిల్లలు ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళని పిలిపించి, వాళ్ళు ఎవరైనా చదువు మానిపి ఇతర వృత్తుల్లోకి పంపించిన వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మరి వాళ్ళకి చెప్పి, ఆ కుర్రవాడిని మీరు చదువు మానిపించొద్దు, చదువు చెప్పించ మీరు జీతాలు కట్టలేకపోతే నేను కడతానని చెప్పి అట్లా ఎంతోమందికి చేయూతనిచ్చి ఆయన స్కూల్స్లో జాయిన్ చేసేవాడు. అట్లా ఆయన స్ఫూర్తితోటే నాకు మా నాన్నగారు కూడా పెద్దగా చదువుకోలేదు. నాకు ఆయన చేసినటువంటి ఈ విద్యారంగం మీద ఆయనకున్న మక్కువతోటి నేను విద్య మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ మీద నేను ఆలోచించి, ఆయన చాలా చిన్న వయసులోనే కాలం చేయటం వల్ల ఆయన ఆశయానికి అనుగుణంగా నేను ఏదైనా, ఆయన చనిపోయిన తర్వాత నేను వ్యాపారంలోకి వచ్చాం. అనేక ఒడిదుడుకుల మధ్యన నేను కుటుంబ బాధ్యతలు స్వీకరించి, మరి మనసులో బాగా ఉంది. మా నాన్నగారు ఎంతోమందిని చదివించినా కూడా మేము చదువుకోలేకపోయాం. ఆయన కానీ బ్రతికున్నట్టయితే నేను కూడా బాగా చదువుకుని ఉండేవాడిని. కానీ ఆయన ఆశయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను కొంతమంది ప్రముఖులైనటువంటి నా మిత్రులతోటి సంప్రదించి మరి చేనేత పారిశ్రామికుల విద్యార్థులకి విద్య డెవలప్ చేయటం కోసం ఒక ఫండ్ లాంటిది ఏర్పాటు చేద్దామని మొట్టమొదటి అనుకున్నాం. అది అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక 25 మందితోటి ఈ ఆలోచనని కార్యరూపం దాల్చడానికి మా నాన్నగారు 1966 సంవత్సరంలో చనిపోతే 82వ సంవత్సరం వరకు నేను ఎంతో తపన పడ్డా. 82వ సంవత్సరంలో అందరూ మనం చేద్దామని ముందుకు వచ్చినప్పుడు అందరు పెద్దల సహకారంతో ఈ సంస్థని 82వ సంవత్సరంలో నాకు వచ్చిన ఆలోచనని కార్యరూపం దాల్చి 83వ సంవత్సరంలో ఎస్ లక్ష్మీనారాయణ గారు అప్పుడు ఐఏఎస్ మనం మంగళగిరిలో పద్మశాలిలో మొట్టమొదటి కలెక్టర్, అప్పుడు ఈ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్గా చేస్తున్నారు. ఆయన్ని తీసుకొచ్చి మంగళగిరి సీకే హై స్కూల్లో మన పురప్రముఖుల అందరి సమక్షంలో ఒక 50 మంది పిల్లలకి మాత్రం ఆ రోజు బుక్స్ సహాయం చేసి, అప్పటి నుంచి 82వ సంవత్సరం ఇప్పటికి నేటికి 41 సంవత్సరాలు వార్షికోత్సవం చేయబోతున్నాం. వార్షికోత్సవ కార్యక్రమాల్లో మన పద్మశాలిలో రంగాల్లో ప్రముఖులైనటువంటి అనేక మందిని ఇన్వైట్ చేసి వారి చేత పిల్లలకి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాలు ఇప్పించాం. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించిన కాడి నుంచి నేను 34 సంవత్సరాలు వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసి దాని అభివృద్ధికి నా శాయశక్తుల ప్రయత్నం చేశాను. వయసు రీత్యా నేను వైదొలిగిన తర్వాత విజయమోహన్ రావు గారు కూడా తర్వాత కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత విజయసింగ విద్యా సంస్థల అధినేత శ్రీ ప్రగడ రాజశేఖర్ గారు ఇప్పుడు ప్రస్తుతం కార్యదర్శిగా ఉండి మరి వారు దిగ్విజయంగా ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. తర్వాత విజయమోహన్ రావు గారు ఈ సంస్థ ప్రారంభం నుంచి కూడా నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి సంస్థ అభివృద్ధికి ఆయన కూడా ఎంతో కృషి చేశారు. తర్వాత ఇతర కార్యవర్గ సభ్యులు, మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు అందరూ కూడా మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాల వల్ల ఈ సంస్థను ఇంత దిగ్విజయంగా నడపగలిగాం ఎన్ని సంవత్సరాలు. ప్రస్తుతం మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీలో 152 మంది సభ్యులతోటి సంస్థ 25 మంది సభ్యులతో మొదలైన సంస్థ ఇప్పుడు 152 మంది సభ్యులతోటి దిగ్విజయంగా నడుస్తుంది. తర్వాత ఈ 41 సంవత్సరాల్లో సంస్థకై అభివృద్ధి తోడ్పడినటువంటి మంగళగిరి వాస్తవ్యులకి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలీలకి అందరికి కూడా నా యొక్క
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరిలో ఆనాడు 41 సంవత్సరాల క్రితం స్థాపించటం కోసం ఆలోచించింది ఏంటంటే, ఇక్కడ చేనేత పరిశ్రమ ఉంది. చాలామంది చేనేత పిల్లలు మళ్ళీ మగ్గం నేర్చుకోవటం తప్ప చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. చేసేదానికి వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికి సరిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ రోజుల్లో హై స్కూల్లో కూడా ఫీజులు కట్టాలి. దేనికైనా 6వ తరగతి నుంచి ఫీజు కడితేనే విద్యాభ్యాసం జరుగుద్ది, లేకపోయేటైతే చదువుకునే అవకాశం ఉంటుంది. మరి చేనేత పారిశ్రామికుల కుటుంబాల్లో పిల్లలు వాళ్ళు సంపాదించే సంపాదన చాలా తక్కువ ఉంటుంది. పేదరికం అనేది నిజంగా సమాజంలో నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో భాగమే చేనేత కార్మికుల పరిస్థితి కూడా. ఇవన్నీ కూడా కొంతమంది మేమందరం కూడా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో కూర్చొని ఆలోచించాం. జొన్నాదుల బాబు శివప్రసాద్ గారు, మంచా విజయమోహన్ గారు, తర్వాత ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అనేక మంది. అందరం కూడా కూర్చొని ఆలోచించాం. అసలు దీనికి ఆ రోజుల్లో ఎవరు కూడా ఇట్లా కులాల తరపున స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం ఎక్కడన్నా ఎవరన్నా బాగా చదువుకుంటే సహాయం చేయటం తప్ప, జొన్నాదుల రామారావు గారు బాబూజీ గారి తండ్రి, ఆయన ఆ రోజుల్లో బాగా మార్కులు వచ్చినటువంటి పిల్లలను పిలిచారే, బాబు బాగా చదవండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము ఉన్నామని చెప్పి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు. ఆయన చేయటమే కాకుండా ఎవరి దగ్గరైనా ఇప్పించైనా సరే మొత్తం మీద ఫారెన్ పంపించినటువంటి విద్యార్థులు కూడా ఆ రోజుల్లో ఉన్నారు కొంతమంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి జొన్నాదుల రామారావు గారు అంటే బాబూజీ గారి తండ్రి చేసేవాడు. మంగళగిరిలో నిజంగా ఈ చదవటం అనే దాని మీద పాత రోజుల్లో మనం గమనించేటైతే చింతక్రింది కనకయ్య హై స్కూల్ స్థాపించారు. దానికి అందరూ కూడా పద్మశాలిలే కమిటీ మెంబర్లు ఉండి, ఆ రోజుల్లో ప్రగడ బాలనాగ్ గారు, తర్వాత ఉడతా వీరాస్వామి గారు, జంజనం రామస్వామి గారు, అనేక మంది పెద్దలు చింతకింది కనకయ్య గారి టైంలో ఆ స్కూల్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ రోజుల్లో హై స్కూల్ కూడా ఇక్కడ ఉండేది కాదు చదువుకోవటానికి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి చదువుకునేటటువంటి అవకాశాలు కల్పించారు హై స్కూల్ విద్య. ఆ తర్వాత జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, గర్ల్స్ హై స్కూలు ఇవన్నీ కూడా వచ్చినాయి. జంజనం మంగళాద్రి గారు ఐటీఐ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మరి సంఘాల తరపున పద్మశాలి సంఘాలే ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాయి. వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లల్ని అభివృద్ధి చేయాలి అంటే మనం ఏదైనా ఒక ఫండ్, ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే వెల్ఫేరే, ఓన్లీ ఎడ్యుకేషనల్ సొసైటీ వెల్ఫేర్ వాళ్ళందరికీ కూడా సహకరించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి 24 మంది సభ్యులతో రిజిస్టర్ చేసాం. అప్పుడు రిజిస్టర్ చేసిన తర్వాత 41 సంవత్సరాల నాడు ఎస్ లక్ష్మీనారాయణ గారిని పిలిచి ఐఏఎస్ ఆయనతో ప్రారంభించి మన సీకే హై స్కూల్లోనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేశాం. స్కాలర్షిప్లు అప్పుడు పుస్తకాలు కూడా మరి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నోటు పుస్తకాలు కొనుక్కోవాలన్నా అవి కూడా నోటు పుస్తకాలు కొంతకాల స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి ప్రారంభించాం ఇస్తా. అట్లా మరి చాలా ఇది 41 సంవత్సరం. దాదాపు 600-700 మంది విద్యార్థులు ఇవాళ ఇంజనీరింగ్ కానీ వివిధ లాయర్లు కానీ యూనివర్సిటీల్లో చదవనాయి, 10th తర్వాత ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నారు. అందరూ రకరకాలుగా ఎవరు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చదువుతూ ఉన్నారు. గవర్నమెంట్ సహకారం కూడా ఉంది కాబట్టి పిల్లలు ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు ఈనాడు. ఆనాడు అయితే అవకాశాలు లేవు. మొట్టమొదట స్థాపించినప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థికి సహాయం చేయాలంటే ఒక్క అబ్బాయి వచ్చాడు మంగళగిరిలో పద్మశాలిలో. ఇవాళ దాదాపు 400-500 మంది పిల్లలు ఉన్నారు చదువుతారు ఇంజనీరింగ్.
అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇవాళ ఈ రకంగా జరగటానికి కారణం మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దల సహకారం. అందరూ వ్యూవర్స్ దగ్గరే మేము అందరం కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తాం. మంగళగిరిలో ఈ సంస్థ యొక్క నిజాయితీగా జరుగుతుంది అనే ఆలోచనతో అనేక ప్రాంతాల నుంచి కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. ఇవాళ దాదాపు 1,50,00,000 రూపాయలు డిపాజిట్గా ఉంది. ఇవి 18 లక్షల రూపాయల వడ్డీ కానీ తర్వాత దాతల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా 15 నుంచి 18 లక్షలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం. మంగళగిరిలో మాత్రం ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించిన తర్వాత ఆర్థిక సహాయం ఎంత చేసాము అనేది కాకుండా ప్రోత్సహిస్తున్నాం. చదువుకునేటటువంటి అవకాశాన్ని ఒకళ్ళను చూసి ఒకళ్ళు బాగా ముందుకొచ్చి చదివించేటటువంటి స్థాయికి ఎదిగారు. ఈ ప్రయోజనం భవిష్యత్తులో ఇంకా బాగా ఉంది. ఇప్పటికే అనేక మంది మనం ఆర్థిక సహాయం పొందినటువంటి పిల్లలు ఈనాడు మనకి ఆర్థిక సహాయం చేసే స్థాయికి వచ్చారు. కారణం ఏంటంటే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. బెంగళూరులో కానీ హైదరాబాదులో కానీ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇంజనీర్లుగా తయారై మరి ఈ యొక్క సంస్థకి ఆర్థిక సహాయం చేసేటటువంటి స్థాయికి ఎదిగారు. దానికి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే దాదాపుగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు కూడా హై స్కూల్ చదువుకే పరిమితమై అది కూడా కష్టంగా కాస్త 8-9 తరగతులకు రాగానే తనకు చేయూతగా ఉంటుందని చెప్పి చదువు మానిపించి ఇంటి దగ్గరే మగ్గం గుంటలో పెట్టే పరిస్థితి. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఇలా విద్యకు దూరం అవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఆర్థిక వెసులుబాటు లేకపోవడమేనని చెప్పి గ్రహించి కొంతమంది పెద్దల సహకారంతో 25 మంది మంచి మనసున్నటువంటి మనుషులతో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీని శ్రీ బాబూజీ గారు, మురుగుడు హనుమంతరావు గారు కార్యదర్శి అధ్యక్షులుగా స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం చేసే సహాయం వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా అది కుర్రవాడి భవిష్యత్తుకి విద్యయే మూల కారణమవుతుంది, విద్య వలనే కుర్రవాడి భవిష్యత్తు బాగుపడుతుందనేటువంటి భావాన్ని కల్పించడంలో ఎడ్యుకేషన్ సొసైటీ సఫలీకృతమైందని నేను భావిస్తూ ఉన్నా. ఎట్లాగంటే ఎంతోమంది విద్యార్థులు నేను గమనించాను. ఈ చిన్న వయసులోనే తనకి చేయూతగా ఉంటుందని చెప్పి తండ్రి కానీ తల్లి కానీ భావించి వాళ్ళని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి విద్యకి దూరం చేసే పరిస్థితుల్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎటువంటి ఆర్థికమైనటువంటి బర్డను ఉండదు, మీ కుర్రవాడు చదువుకున్నంత వరకు మాది బాధ్యత అనే రకంగా చెప్పి వాళ్ళని ఒప్పించి తిరిగి విద్యాపథంలోకి రప్పించడం జరిగింది. ఇట్లా అందరి మనసుల్లో ఒక విధమైనటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఎడ్యుకేషన్ సొసైటీ ఎంతో దోహదం చేసింది. ఆ ధైర్యంతో ఎంతోమంది విద్యార్థులు తమ చదువుని కొనసాగించి ఉన్నత చదువులు కూడా చదివి మంచి మంచి ఉద్యోగాల్లో ఇప్పుడు స్థిరపడి తిరిగి ఎడ్యుకేషన్ సొసైటీకి వాళ్ళు సహాయం చేసే పరిస్థితి. మొదట్లో మనం అందించేటటువంటి సహాయం స్వల్పమైన ఈ విద్యాభిలాష ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో సొసైటీ సఫలీకృతమైందని నేను భావిస్తూ ఉన్నా. అప్పట్లో ఇప్పటిలాగా ప్రభుత్వ సహాయం కూడా ఈ పేద విద్యార్థులకి అందే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ స్థాపించాము. ఇప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ విద్యార్థులు మా సహాయం తీసుకుంటున్నారు, దాని ద్వారా స్ఫూర్తిని పొందుతున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నా.
ఈ విద్యా సహాయం చేసేటటువంటి ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ అటువంటి సొసైటీ సేవలు ఇంకా విస్తృతం అవ్వాలని, అలాగే ఇంకా ఎక్కువ మంది విద్యార్థుల్లో ఈ స్ఫూర్తిని నింపి ప్రభుత్వం అందించే సహాయము, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతున్నది తల్లిదండ్రులకి. అటువంటి సమయంలో ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కూడా కొంత సహాయం అదనంగా అందటానికి దోడ్పడుతున్నది. ఇవన్నీ ఉపయోగించుకొని విద్యార్థులు ఒక ఉన్నత స్థానంలో స్థిరపడటానికి మా సంస్థ దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఇట్లా ఈ సంస్థ ఈ విధంగా ఎన్నో రెట్లు ఆర్థిక సహాయం పెంచి సహాయం చేయడానికి ముఖ్యమైన కారణం నిర్విరామంగా అందిస్తున్నటువంటి దాతల సహకారం. అది ఎప్పటికీ మరోలేనిది. ప్రతి సంవత్సరం కూడా ఇనుముడించిన ఉత్సాహంతో దాతలు కూడా తమ వంతు సహాయాన్ని చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇక్కడ ఎడ్యుకేషన్ సొసైటీ మంచి మనసు ఉన్నటువంటి దాతలు సహాయం చేయాలనుకున్న వారికి, అలాగే అవసరమైన విద్యార్థులకి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ వీళ్ళ యొక్క విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి దోహదపడుతూ ఉన్నది. ఇందుకు ఆ దాతలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. 40 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత చదువుల వరకు ప్రతి విద్యార్థికి చక్కటి స్కాలర్షిప్స్లు, అలాగే నోట్ పుస్తకాలు, క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ కూడా నిరంతరాయంగా ఈ సంస్థ విద్యార్థుల యొక్క చదువుకి, వాళ్ళ యొక్క విద్యోన్నతికి తోడ్పడుతూ ఉంది. మరి ప్రపంచాన్ని అంతటినీ స్పందింపజేసినటువంటి కోవిడ్ మహమ్మారి ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క సంకల్పాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఆ కోవిడ్ సంవత్సరంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్కాలర్షిప్స్ అందించడం జరిగింది. మరి ఇంతటి సంకల్ప బలం శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీకి రావటానికి తగిన మూలాల్ని మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే, గత 50 సంవత్సరాల క్రితం కనుక మన మంగళగిరి యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడున్నంతలా కాకుండా మరి ఆ కాలంలో ఈ జీవన ప్రమాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి ప్రజలకి. అప్పుడు ఈ ఎక్కువ మంది చేనేత వృత్తులు, దాంతో జీవనాధారం సాగిస్తూ ఉండేవాళ్ళు. చాలినటువంటి ఆదాయంతో తమ పిల్లల్ని సుమారు 15 సంవత్సరాల పాటు ఈ విద్యని అందించి వాటి ఉన్నత చదువులు పంపించేటువంటి ఆర్థిక స్తోమత లేకుండా వాళ్ళ కుల వృత్తుల్లోనూ మరి వృత్తుల్లోనూ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడక అదే వృత్తుల్లో కొనసాగిస్తూ చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక విజనరీ యొక్క సంకల్పంతో ఆయన యొక్క ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని మంచి విద్యార్హతలతో సాధించడం జరిగింది. అటువంటి విజనరీనే శ్రీ జొన్నాదల రామారావు గారు. ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచి సంకల్ప బలం, విద్యార్థులకు చదువు అందించాలనేటువంటి ఒక మంచి ఆశయంతో చాలామంది విద్యార్థుల్ని చేరదీసి వారికి చక్కటి విద్యను అందించడానికి తోడ్పాటు, అలాగే పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళకి తగిన సహకారం అందిస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని వారి చదువునికి ప్రోత్సహించడం జరిగింది. మరి ఆ తండ్రి యొక్క బాటలోనే ఆయన తనయుడు శ్రీ జొన్నాదల బాబు శివప్రసాద్ గారు, అందరూ ఎంతో ఇష్టంగా పిలిచేటువంటి బాపూజీ గారు. ఈయన ఆ సేవా కార్యక్రమాల్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఆర్గనైజ్డ్గా విద్యార్థులకి సేవలు అందించేటువంటి కార్యక్రమానికి ఆద్యులు బాపూజీ గారు. మరి ఆయన ఆ రోజుల్లో 1983వ సంవత్సరంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మంగళగిరి పెద్దలు మంచా విజయమోహన్ రావు గారు, మరికొంతమంది పెద్దల సహకారంతో 1983వ సంవత్సరంలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యా సహకారాన్ని అందిస్తడం జరుగుతుంది. మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సహాయం పొంది ఈ రోజున దేశ విదేశాల్లో
సైంటిస్టులు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, టెక్నీషియన్స్ గాను ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థానంలో పొందగలగటానికి మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క కృషి ఎంతో కొంత ఉందనటం అనేటువంటిది అతిశయోక్తి కాదు. మరి ఇంతటి ఘనకీర్తి ఉన్నటువంటి ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ఇంత సక్సెస్ఫుల్గా నడవగలగటానికి దీని యొక్క మూలాలు ఈ పెద్దలు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు. వీటిలో ప్రధానమైనది, సాధారణంగా చాలామంది సమాజాన్ని నుంచి సంపాదించింది తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఉంటారు. మరి 4 గోడల మధ్య చేసేటువంటి ఆ పని చాలామందిలో స్ఫూర్తి కలగదు. సో ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ ప్లాట్ఫామ్ మీద మరింత మందికి స్ఫూర్తి కలిగే విధంగా ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ఒక వేదికను ఏర్పరిచింది. ఈ వేదిక ద్వారా సహృదులైనటువంటి దాతలు తమ చేతులతో విద్యార్థులకి సహకారాన్ని అందించగలుగుతారు. అయితే ఎంత సహకారాన్ని అందించారనేటువంటిది వాళ్ళ చేతుల మీదుగానే వాళ్ళకి ఇవ్వగలగటం, ప్రతి రూపాయి కూడా విద్యార్థులకి ఎంత మనం అందించగలిగామనేది ఆ సంవత్సరం యొక్క జమా లెక్కలు ఆ సంవత్సరం అదే రోజు అదే ఫంక్షన్లో ఇవ్వగలగటం అనేటువంటిది, ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ప్రధానమైనటువంటి బలం. మూలధనాన్ని దాదాపు ₹1 కోటి వరకు చేయటంలో ఈ పెద్దల యొక్క దార్శనికత ఎంతో ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఒకే ఒక ప్రిన్సిపల్, మూలనిధిని ఏమాత్రం కదిలించకుండా దాని నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మాత్రమే, అలాగే ప్రతి సంవత్సరం కూడా దాతల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం సుమారుగా ఒక 700 మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత చదువులు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ చదువుకి ప్రోత్సాహాన్నిస్తుంది. మరి మనందరం గమనిస్తూనే ఉన్నాం, ఈ రోజున మంగళగిరిలో ప్రతి కుటుంబంలోనూ విద్యార్థులు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని పై స్థాయికి వెళ్ళగలిగారు. అన్ని సహకారాల కన్నా, అన్ని దానాల కన్నా ఈ విద్యాదానం, విద్యా సహకారం, అలాగే విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడేటువంటి సత్సంకల్పంతో శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు వెళ్తుంది. అటువంటి గొప్ప సంస్థకి కార్యదర్శిగా పనిచేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ, రానున్న సంవత్సరాల్లో ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాలు మరింత ఉన్నతంగాను, మరింత గొప్పగాను, ప్రజలందరికీ చేరువయ్యే విధంగాను, విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి సహకరించే విధంగాను చేయగలనని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు చిలుకోటి మానస. నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను. రీసెంట్గా నాకు మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. మంగళగిరిలోని మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వారు నాకు ఇంటర్మీడియట్ నుంచి స్కాలర్షిప్స్ మరియు ఇతర సహకారాలు ఇస్తూ ఆర్థికంగా హెల్ప్ చేశారు. గత 40 సంవత్సరంల నుంచి పేద చేనేత కుటుంబానికి చెందిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్, నోట్బుక్స్, ఫైల్స్, క్యాలిక్యులేటర్స్ ఇస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి 41వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణప్రియ. నేను బెంగళూరులో ఫ్లిప్కార్ట్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఫీజు కట్టడానికి చాలా కష్టపడేది. అలాంటి సమయంలో ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఫైనాన్షియల్గా నాకు చాలా సహాయం చేశారు. ప్రతి సంవత్సరం వీరు ఎంతోమంది వేలాది విద్యార్థులకు పుస్తకాల రూపంలో, డబ్బుల రూపంలో, అవసరమైన వస్తువుల రూపంలో ఎంతో సహాయాన్ని అందజేస్తున్నారు. ఒక చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మార్చేస్తుందనడానికి నాదే మంచి ఉదాహరణ. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇప్పటిదాకా ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ వల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఉన్నత స్థాయికి చేరింది. ఇలానే ఎప్పుడు మా లాంటి వారిని ఆదరిస్తూ ఇంకా ఎన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గద్దె దేవేంద్ర. నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. మా తండ్రి గారి పేరు గద్దె శ్యామసుందరరావు గారు. మంగళగిరిలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. ముందుగా 41వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వారికి నా శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాలుగా దినదిన ఎదుగుతూ ప్రతి ఒక్క పేద విద్యార్థిని గుర్తించి ఏ విద్యార్థి ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగకూడదని, బాగా చదివే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉండాలి అని సంకల్పంతో స్థాపించిందే ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ. ఇలా సహాయ పొందిన వాడిలో నేను ఒకడిని. ఇలా ఈ సంస్థ ఇంటర్ నుంచే ఏ విద్యార్థులకి సహాయం చేస్తూ ఏ ఒక్క విద్యార్థి ఆర్థిక స్తోమత వల్ల చదువు డిస్కంటిన్యూ చేయకూడదని, ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలి అనే ఈ సొసైటీ సంకల్పం చాలా గొప్పది. ఇలా
ఇలా సహాయం పొందిన సొసైటీ నుంచి సహాయం పొంది చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ సొసైటీ దగ్గరికి వచ్చి మేము మా తోచినంత సహాయం చేస్తాం, మాలాగే చాలామంది అభివృద్ధి చెందాలి అనే వాళ్ళ ఆలోచన చాలా గొప్పది. ఇలా ఈ సంస్థని అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై మార్కండేయ, జై పద్మశాలి. నమస్కారం అండి. నా పేరు దామర్ల రమేష్ బాబు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పనిచేస్తున్నాను. నేను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సికే హై స్కూల్లో, సికే జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కెల్సీలో చదివాను. నేను 6th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ఈ సంస్థ ద్వారా ఉపకార వేతనాలు పొంది చదువుకున్న వ్యక్తిని నేను. మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ అనేది గత 41 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అలాంటి వారికి ఎంతో తోడ్పడుతుంది. ఈ సంస్థ నుంచి ఉపకార వేతనాలు పొంది చాలామంది మంచి మంచి జాబ్ పొజిషన్లో చేరుకున్న వారు, విదేశాల్లో కూడా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. అలా ప్రయోజనం పొంది స్థిరపడిన వారు తిరిగి మరలా ఈ సంస్థకి ఈ అభివృద్ధికి మళ్ళీ ఫండ్స్ ఇస్తూ మళ్ళీ భావితరాలు అయిన వారికి, పిల్లలకి చదువుకి వాళ్ళు తోడ్పడుతూ ఎంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ఈ ప్రాసెస్ అనేది ఒక మంచి అభిప్రాయం అనే దీంతో ఇలాంటి మంచి పనులు చేస్తున్న సంస్థకి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈ సంస్థని స్థాపించబడటం అనేది నిజంగా మంగళగిరి ప్రాంత ప్రజలకు, పద్మశాలులకు చాలా మంచి శుభపరిణామం. ఇలాంటి సంస్థను మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సంస్థ మనకి ఈ మంగళగిరి పద్మశాలలో పిల్లలకి ఈ విధంగా చదువులో మంచి ఉన్నత స్థానాలను కల్పించడం చేస్తుంది. కాబట్టి ఈ సంస్థను ఉపయోగించి మనము పద్మశాల పిల్లలు చదువులో మంచి ముందన్న ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సంస్థ 41 సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా ఈ సంస్థ ముందు మంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ సంస్థలో ఒక ఆర్థిక సహాయమే కాకుండా ఈ సంస్థ పిల్లలకు కావాల్సిన బుక్స్, పిల్లలకు కావాల్సిన క్యాలిక్యులేటర్స్, మళ్ళీ ఫైల్స్ లాంటివి కూడా అందిస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు తిరువీధల హిమతేజ. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. మా నాన్నగారి పేరు తిరువీధల సాంబశివరావు గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. మొట్టమొదటిగా 41వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి నా శుభాకాంక్షలు. 40 సంవత్సరాలుగా కూడాను అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్క పేద విద్యార్థులను అందరినీ గుర్తించి మేమున్నాము, మీరు చదువుకి సహాయం చేస్తాము, ముందుకు వెళ్ళండి, చదువుకోవాలి అనుకున్న మీ ఆశకి ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు మంచి ఉన్నత స్థాయిలోకి స్థిరపడాలని ఆ సంకల్పంతో ప్రతి ఒక్క విద్యార్థుల్ని కూడా చదువుతున్న ఇంటర్మీడియట్ నుంచి అంచెలుగా చదివే ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నాము, మేము సహాయం చేస్తాము, మన మంగళగిరి వాళ్ళందరికీ మేము అండగా నిలిచి మీ విద్య అనేది మీ అందరికీ కల్పిస్తాము అనే సంకల్పంతో 40 ఏళ్ళుగా కూడాను ప్రతి ఒక్కళ్ళొక్కళ్ళుగా కలుపుకుంటూ ఇంత పెద్ద వృక్షం, మహావృక్షమై మన మంగళగిరికి ఈ సొసైటీ చేస్తున్న సేవలందరికీ చాలా అభినందనీయమైనది. అలాగే మన దేశం అనే కాకుండా మన మంగళగిరిలో విద్యార్థులందరికీ కూడాను చేయూతనిచ్చి ఆ సహాయం పొందిన విద్యార్థులు వాళ్ళ చదువులో ఉన్నత స్థాయిని ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని దాటి ప్రపంచ దేశాలలో కూడా స్థిరపడి అక్కడ ఎన్ఆర్ఐలుగా అక్కడ స్థిరపడి మేమున్నాము, మేము ఈ సంస్థకి సహాయం తీసుకున్నాము, మేము ఈ సంస్థకి తిరిగి మన విద్యార్థులందరికీ మేము తోడ్పడతాము అని ప్రతి ఒక్కళ్ళు కూడాను సహాయం పొందిన వాళ్ళు కూడా తిరిగి ఈ సంస్థను నిలబెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయము. అలాగే నేనే కాదండి, మా అమ్మ కూడా ఇక్కడ మంగళగిరిలో సికే గర్ల్స్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు పుస్తకాల సహాయం పొందింది. అలాగే నేను కూడా నా చదువులో కూడా సహాయం పొందాను. నేను పొందిన సహాయం వల్ల నేను నా విద్యకు ఉపయోగించుకున్న ఆ డబ్బులని మళ్ళీ తిరిగి మన విద్యార్థులకి అందరూ మన ఈ మార్కండేయ సొసైటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కూడా ప్రతి సంవత్సరం దీనికి సహాయం అందిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడాను అందరం చేయెత్తి చేయి కలిపి అందరికీ విద్యని ఏర్పాటు ఇవ్వాలి. అలాగే విద్యకు మంచిగా సహాయపడాలి. అన్నదానం చేస్తే అన్నదానం అనేది
మనం పెట్టే భోజనం వరకు వాళ్ళ ఆకలి నిండుతుంది. అలాగే మన మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది విద్యాదానం కాకుండా విద్యకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహాయాన్ని ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళే కాకుండా మిగతా 10 మందికి కూడా సహాయం ఇచ్చే సంకల్పాన్ని తోడ్పడుతున్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.